ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో వినాయకుడి చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. అయితే వినాయకుడిని అమ్మవారు నలుగుపిండితో తయారు చేసిందని, అక్కడ కాపలాకి పెట్టుకుందని, అప్పుడు పరమేశ్వరుడు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళొద్దనేసరికి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలని నరికేశాడని, ఆ తర్వాత పార్వతీదేవి వచ్చి చెప్పిన తర్వాత అతను మొట్టమొదటగా మనకి ఏ ప్రాణి యొక్క శిరస్సు ఉత్తర దిక్కున దొరుకుతుందో ఆ ప్రాణి యొక్క శిరస్సును తీసుకొచ్చి ఇతనికి పెట్టమని చెప్పడం, అప్పుడు ప్రమథగణాలలో అతనికి ముఖ్యమైనటువంటి పాత్రని ఇవ్వడం, సిద్ధి బుద్ధులతోటి పెళ్లి చేయడం వరకు తెలుసుకుందాం. అయితే పసిపిల్లవాడుగా ఉండి మనుష్య తల ఉన్నప్పుడు అతనికి తండ్రి ఎవరో తెలియకపోవడం, ఏనుగు తల పెట్టగానే తండ్రి అని శంకరుని నమస్కరించడం, అయితే తల మారిపోయినప్పటికీ తల్లిని తెలుసుకుని తండ్రిని కూడా గుర్తించడం, ఇలాంటివన్నీ ఎలా సాధ్యమయ్యాయి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుందామని నేను అనుకున్నాం కదండి. కాబట్టి మనం కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వివరంగా చెప్పడం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ వీలైనంత మటుకి అందరికీ తెలిసేటట్టుగా చెప్పుకుందాం. అసలు పార్వతీదేవి అంటే పరమ ప్రకృతి, ఆవిడ పరమశివుడు అంటే పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచభూతాలు, ఈ పంచభూతాలలోని కదలిక పరమేశ్వరుడు. చూడండి, పూజలో తాంబూలం గొప్ప ఉపచారంగా చెప్పబడుతుంది. తాంబూలానికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇందులో పంచభూతాలు ఉన్నాయి. ఒకవేళ భావితరంలో నూతనంగా కృత్రిమంగా పంచభూతాలతో ఒక శరీరాన్ని నిర్మాణం చేశారే అనుకోండి, దానిని అక్కడ పెట్టారు. ఈ శరీరాన్ని మనం పంచభూతాలతో తయారు చేయగలరేమో, కానీ దీనిని చైతన్యంతో కదిలేటట్టుగా చేయగలరా? లేకపోతే మనం తయారు చేయకుండా ఈశ్వరుడే తయారు చేసిన శరీరంలోంచి చైతన్యాన్ని వెళ్ళిపోకుండా చేయగలరా? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు అంటారు. మరెందుకు చచ్చిపోతున్నారు లోకంలో ఇంతమంది? ఇదే కదండి ఆశ్చర్యం. ఈశ్వర శక్తి ఇక్కడే ఉంది. అందుకే పంచభూతాలు పెట్టిన చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందో, అది ఎలా వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు. ఈశ్వర పంచభూతాలు సమన్వయమునందు జీవితోత్పత్తి చేసి చైతన్య ప్రవేశం చేయించి నడిపి చైతన్యాన్ని తీసేసే అధికారం నీది. అటువంటి నీవే ఈవేళ నా చేత ఈ పూజ చేయించుకున్నావన్న కృతజ్ఞతాభావాన్ని ఆవిష్కరించడం పూజలో తాంబూల సేవ చేయడం ఉద్దేశం. తమలపాకు, లవంగాలు, ఏలకలు, జాపత్రి, జాజికాయ, ఒక్కపొడి, సున్నము అన్నీ వేసి మడతపెట్టి నోట్లో పెట్టుకుని నమిలితే నోరు ఎరుపు రంగుకి ఎక్కింది. ఆకుపచ్చ, నలుపు, తెలుపు కలిపితే నోరు ఎరుపు ఎలా అయింది? ఈ ఎరుపు భగవత్కారుణ్యం. ఇది పంచభూతములు ఎందుకు కదిలిన చైతన్యం. ఈ చైతన్యం మన సొత్తు అని చెప్పడం. అమ్మవారు పరమ ప్రకృతి అంటే ఆమె ఏం చేస్తుందండి? ఈ భూతాలన్నిటినీ తయారు చేస్తుంది. భూతాలు అంటే దెయ్యాలు భూతాలు కాదు, భూతములు అంటే వేరండి. ఈ శరీరాలన్నీ అమ్మవారి అనుగ్రహంతో తయారయ్యాయి, కానీ లోపల ఉన్న చైతన్యం శివుడు. ఇప్పుడు అమ్మవారు సృష్టి చేయడం అంటే కేవలం ప్రాకృతికంగా ఈ శరీరాన్ని తయారయ్యింది. శివ సంబంధం లేదు అంటే చైతన్యం లేని ప్రాణి అని అర్థం కాదు. శివ సంబంధమైన ఎరుక లేదు అని అర్థం. లోపల ఉన్న చైతన్యం నేను అన్నది తెలియదు. పైన ఉన్న శరీరం 3 గుణముల చేత బంధించబడి ఉంది. అవి సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాలే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలం. ఈ మలముతో ఈ పిల్లవాడు తయారయ్యాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నవాడు అని అర్థం. అంటే అప్పటికీ గుణాతీతుడు కాదు. కాబట్టి ఈ తలకి ప్రకృతి తెలుసు, పురుషుడు తెలియదు, శివుడు తెలియడు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శంకరుడని ఆ పిల్లవాడికి తెలియదు. లోపల ఉన్న చైతన్యం శివాలయంలోని లింగమని అతనికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన దానితోనే పోరాటం చేశాడు. ఇప్పుడు శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో నరికేశాడు. త్రిశూలానికి పైన ఉన్న 3 త్రిగుణములు, ఈ 3 గుణాలకు ఆధారమైన సత్యము శంకరం చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠానికి తగిలిందో త్రిగుణాలకి సంబంధించిన బుద్ధి పోయింది.
ఇప్పుడు గజ అంటే ఏనుగు తల పెట్టబడింది. గ అంటే గతి అంటే కదలడం. జ అంటే పుట్టడం. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఎందులోంచి పుట్టి ఎందులోకి పెడుతున్నాడో తెలిసిపోయింది. అంటే శివ సంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. ఇది తెలిసిపోవడం గజముఖం. ఇప్పుడు ఈ గజముఖం వచ్చేసరికి శంకరుడు తెలిసిపోతాడు. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మనం చెయ్యవలసిన ఉపాసనా క్రమాన్ని ఆయన మూర్తి ద్వారా లోకానికి తెలియజెప్పడం అన్నమాట. ఇక్కడ ఆయన మూర్తి ద్వారా లోకానికి తెలియచెప్పడం అంటే వినాయకుడి మూర్తి. వినాయకుడిని చూడగానే మనకి ఈ విషయం గుర్తుకు రావాలి. ఇప్పుడు ఆయనకి పైన ఏనుగు ముఖం, ఏనుగు తల చాలా పెద్దది, మనిషి శరీరం చాలా చిన్నది. మనిషి శరీరానికి ఏనుగు తల. ఏనుగు తల బ్రహ్మాండం చెబితే కింద ఉన్న మనిషి శరీరం పిండాండాన్ని చెబుతుంది. బ్రహ్మాండ పిండాండముల రెండిటి యందు పంచభూతాలు ఉన్నాయి. రెండు పంచభూతాలతో నిండి ఉన్నప్పటికీ ఈ రెండిటిలో ఉన్నది ఒక్కటే. ఈ పిండాండము ఈ బ్రహ్మాండము రెండు కావు, ఉన్నది ఒకటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్వం అసి అదే అతనై ఉంటాడు. జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం, మనుష్యుడి తల, కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కలిస్తేనే కదా అప్పుడు మళ్ళీ ప్రాణం వచ్చింది. కాబట్టి తత్వమసి మహావాక్యం నడియాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వినాయకుడు అయ్యాడు. వి అంటే విశిష్టమైన, అంటే విశిష్టమైన నాయకుడు అయ్యాడనమాట. మనం ఆయనను ఉపాసన చేస్తే ఆయన మనల్ని అటువంటి పదంలోకి తీసుకువెడతాడు. ఆయన విఘ్నాలకి నాయకుడు. మనం చేద్దామన్న కార్యక్రమం జరగకుండా చేసేదానిని విఘ్నము అంటాం కదండి. ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే ఎప్పుడూ ఏంటోనండి ఇలా విఘ్నం వచ్చేస్తోంది అంటూ ఉంటారు. అటువంటి విఘ్నాన్ని వినాయకుడు తీసేస్తాడు. మనం ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తాడు. ఇలా చేర్చడం చాలా గమ్మత్తైన ప్రక్రియ, అంతే కదండి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనం అనుకోకుండా అక్కడికి చేర్చేసేసాడు అనుకోండి భగవంతుడు, వినాయకుడు, అది మనకి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకి సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు. ఎవడు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక మనుష్య ప్రాణికే ఉంది. లోకంలో ఇంకా ఏ ఇతర ప్రాణికి లేదు. బుద్ధి అంటే నిశ్చయాత్మకం. నిశ్చయం చేసేదాన్ని బుద్ధి అని పిలుస్తారు. మన జీవితాలను శాసించేవి రెండు ఉంటాయి. అందులో ఒకటి మనస్సు. ఇది సంకల్ప వికల్ప విఘోతం. ఇందాకనే చదువుకున్నాం కదండి మొన్న. దీనికి ఉన్న దురదృష్టం ఏమిటంటే ఇది ఎంతసేపు చెప్పినా ఇది చెప్పగలదు తప్పితే నిర్ణయం చేయలేదు. ఇది చాలా తెలివైన గుమాస్తా లాంటిది. నోట్ ఫైల్ రాస్తుంది అంతేగాని ఆఖరికి సంతకం పై అధికారే పెట్టాలి. అతడే బుద్ధి. మనస్సు చెప్పిన మాటలన్నిటినీ విని నిశ్చయం చేసేది ఏదైతే ఉందో అది బుద్ధి, అంతే కదండి. ఆఫీసులో ఏది రాయాలో ఏమిటో, ఆ లెటర్ అది ఎలా రాయాలో ఏమిటో అన్నీ గుమాస్తా రాస్తూ ఉంటాడు. సంతకం పై అధికారి మేనేజర్ పెడుతూ ఉంటాడు. కాబట్టి అతడే బుద్ధి. మనస్సు చెప్పిన మాటలన్నిటినీ విని నిశ్చయం చేసేది ఏదైతే ఉందో అది బుద్ధి. అందుకే మనం గాయత్రి చేసేటప్పుడు చూడండి, ధియో యో న ప్రచోదయాత్ అని చెప్తారు. అమ్మా నా బుద్ధిని ప్రచోదనం చేసేదువు కాక నిర్ణయం చేస్తూ ఉండు. ఎప్పుడూ నా బుద్ధి నీ వైపే ఉండేటట్టు, నీ పలికేటట్టు నా బుద్ధిని నిర్ణయం చేయి. ఇందులో హాయి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. నిత్యం నా బుద్ధి చేసేటట్టు దానిని ప్రచోదనం చెయ్యమ్మా అని అడుగుతాడు. కాబట్టి బుద్ధి అనేది నిర్ణయాత్మకమైనటువంటి శక్తి. బుద్ధి ఎటువంటి నిర్ణయం చేసి తిప్పితే దానిని బట్టే మన కీర్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చూడండి బుద్ధి అక్కర్లేని విషయాలకు పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాడి బుద్ధి గడ్డి తిందండి బాబు, ఆ పోయే కాలం వస్తే ఇలాగే చేస్తారంటూ ఉంటారు. అటువంటప్పుడు వ్యక్తి పాడైపోతాడు, నాశనం అయిపోతూ ఉంటాడు. బుద్ధి సక్రమమైన నిర్ణయం చేసినట్లయితే వ్యక్తి బాగుపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనస్సును బుద్ధి చూడడం రావాలి. బుద్ధి సాక్షిగా ఉంటూ మనస్సు చెప్పిన వ్యతిరేకమైన సలహాలను త్రోసి రాజని మంచి వైపుకు పెడతానని నిర్ణయం చేయగలిగింది ఏదో అదే బుద్ధి. తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారేంటండి? లేరు కదా. ఆవేశంలో నిర్ణయాలు చేసుకోవడానికి బుద్ధిని అలవాటు చేసేస్తే అది జీవితంలో ఎక్కడో అక్కడ ఒక ఆవేశపూర్వకమైన నిర్ణయం తీసేసుకుని దెబ్బతీసేస్తుంది. ఆవేశం నందు నిర్ణయం చేయడం అనేది అసలు అలవాటు లేకుండా మనం చూసుకోవాలి. అందుకే ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు నిర్ణయిస్తారు, ఆవేశంగా ఉంటాడా లేక కొంచెం ఆలోచిస్తాడా అనే విషయాన్ని కూడా ఇంటర్వ్యూల్లో పరిశీలిస్తూ ఉంటారండి చాలామంది. ఇప్పుడు ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో కూడా ఎంత సహనంగా ఉంటాయో. కొన్ని కంపెనీలు అయితే పెద్ద పెద్ద కంపెనీలకి
వాళ్ళు ఇంచుమించు 5-6 ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఏమిటో ఏం నిర్ణయిస్తారు అన్నది మనకు తెలియదు, కానీ 5-6 ఇంటర్వ్యూలు, 6 ఇంటర్వ్యూలు, 10 ఇంటర్వ్యూలు అలా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంకా 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 పరీక్షించి ఏదో వడగొట్టి చెప్తారు చూసారా, అలా ఫిల్టర్ చేసి తీసుకున్నాడమ్మా అంటూ ఉంటారు. అలాగ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మన బుద్ధి ఎంత ఉంది అన్నది తెలుసుకోవడానికి, ఆ బుద్ధిని మంచి త్రోవలో నడపడానికి మనం వినాయకుడిని ప్రార్థించాలి. పరమాచార్య స్వామి వారికి ఒక అలవాటు ఉండేదండి. ఆయన ఎదుటివాళ్ళు మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడరు. ఎదుటివాడు చెప్పేది శ్రద్ధగా ఎంతసేపు అయినా వినేవారు. వినిన తరువాత వెంటనే ఆయన జవాబు చెప్పేవారు కాదు. ఈ విధానాన్ని ఆయన జీవితాంతం అమలు చేశారు. ఎన్ని తక్కువ మాటలలో ఎంత ఉద్రేకం లేకుండా నేను దీనికి స్పష్టంగా రాజీ లేకుండా నా మనోగతమైన అభిప్రాయాన్ని ఆవిష్కరించగలను అని ఆలోచించేవారు ఆయన. ముందు నవ్వేసేవారు, తర్వాత చాలా సూక్ష్మంగా మాట్లాడేవారు. తక్కువ మాటలను మాత్రమే వాడి జవాబు చెప్పేవారు. మనకి అది ఒక ఉపనిషత్తు. జీవితంలో అలా ఉండడం చాలా కష్టం. మనం లేచిన దగ్గర నుంచి ఎన్నో అక్కర్లేని మాటలు చెబుతూ ఉంటాం, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఒక ప్రమాదకరమైన పోకడ. అసలు మౌనంగా ఉండడం కానీ, ఒక గ్రంథ పఠనం చేయడం కానీ, ఒక సద్వస్తువుని గురించి వివేచన చేయడం కానీ మనం అస్సలు చెయ్యం. ధ్యానం చేయడం మనకు అలవాటు ఉండదు. మనం ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటాం. అలా అస్తమాను మాట్లాడుతూ ఉండడం వలన బుద్ధికి నిర్ణయం చేసే శక్తి పోతుంది. అప్పుడు మనస్సు ఏది చెప్తే దానిని వింటుంది. ఆవేశకావేశాలకు లోనమయ్యే మనస్సే అది మంచి కోపంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే అది ఎలా చెబితే అలా చేసేస్తుంది. అలాంటి సమయాలలో తప్పులు చేసేసి జీవితాంతం బాధపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే తప్పులు చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మనం అనుకోకూడదు. తప్పులు చేసిన వాళ్ళు సంతోషంగా ఉండడం అంటే ఆ సమయానికి వాళ్ళకి ఏ దొంగతనమో చేశాడే అనుకోండి, బోల్డు డబ్బు వస్తుంది. కానీ చేసిన తర్వాత అతని మనస్సు ఏదో ఒక చోట ఎప్పుడో ఒకసారి అయ్యో నువ్వు చేసింది తప్పు అనిపిస్తూ ఉంటుంది. మనస్సులో ఎంత బాధపడుతూ ఉంటాడండి, మిగిలిన వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అని మనం అనుకోకూడదు. కొంతమంది తొందరపడి తమ పదవులకు రాజీనామా చేసేస్తూ ఉంటారు. దాని ఫలితంగా జీవితాంతం విచారిస్తారు. ఇంకొంతమంది తొందరపడి ఎవరినో ఒక మాట అంటారు, దానికి జీవితాంతం విచారిస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఒక దెబ్బ కొట్టినా క్షమించబడుతుందేమో, కానీ ఒక మాట మనం తొందరపడి అనేసామంటే జీవితంలో మళ్ళీ ఇంకా వాళ్ళు మనల్ని కలవరు. మాట అత్యంత ప్రమాదకరం అండి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేనివల్ల వస్తుందండి? నిర్ణయం చేసుకోవలసిన అవకాశం బుద్ధికి ఇస్తూ ఉండాలి, దానికి అవకాశం ఇవ్వాలి. అంతేకాకపోతే మన జీవితంలో ఎవరో ఒక పెద్దవాళ్ళని నమ్మాలి. ఆయన మనల్ని పాడు చెయ్యడు అనే నమ్మకం మనకుంటే, మనం నిర్ణయించిన తర్వాత కీలకమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే ఆయనతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. బుద్ధితో చేసిన నిర్ణయం మంచి కీర్తిని తీసుకువచ్చి ఇస్తుంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలై ఉండడం, ఆ అనుగ్రహం మన యందు ప్రసరించబడడం. చామరి మృగం అని ఒక మృగం ఉంటుంది. దానికి అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటో తెలుసా అండి? దాని తోక. నెమలిటికి అన్నిటికన్నా ఇష్టం దాని పించం, ఏనుగుకి దాని దంతాలు. కానీ ఇది నమలడానికి పనికిరాని దంతం. తొండం పక్క నుంచి బయటకు వచ్చి ఉంటుంది. ఏనుగు స్నానం చేసి వచ్చి ఒంటి మీద దుమ్ము పోసుకుంటుంది, కానీ ఏనుగు దంతాలు మాత్రం మెరిసిపోతూనే ఉంటాయి. అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెబుతుంటే తన దంతాన్ని విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. భారతాన్ని రచన చేయడానికి తన దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమవేదమైన భారతాన్ని లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతాన్ని విరిచేసి దానితో భారతాన్ని రచన చేశారు. ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం అని ఆయన పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమైన యశస్సు పొందాడు. మహాభారతాన్ని రచించిన వాడు వ్యాసుడైతే ఘంటం పట్టి రాసినటువంటి వాడు మహానుభావుడు వినాయకుడు. ఎన్ని కోణాలలో మనం గణపతి తత్వాన్ని ఆలోచించినా ఆయన విశిష్టమైన నాయకుడై ఉంటాడు. గణపతికి ఉన్న తల త్రిశూలం చేత తెగి శివాజ్ఞ చేత వచ్చినటువంటి తల. అందుకే అది చేసే పనులన్నీ లోకానికి మంగళం చేసేవి, విఘ్నాలు తీసేసి సిద్ధినిచ్చేవి అయి ఉంటాయి. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. మనం ఆకులు తెచ్చి పూజ చేస్తే చాలు, 21 గరికపత్రి తీసుకువచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, ఆయన మనకు అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరాన్ని
గండయుగ్మానికి రాస్తే చాలు పొంగిపోతాడు. మనం చూసే కొద్దీ మనసు ఉప్పొంగిపోయేటట్టుగా చేయగలిగేవి ఈ లోకంలో 3 ఉన్నాయి. ఇవి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈ 3 మనం ఉత్తేజం పొందేటట్టు, పరమ ఆనందాన్ని పొందేటట్టు చేస్తాయి. వాటిలో మొట్టమొదటి ఏంటండి? పున్నమి నాటి చంద్రుడు. ఆయన చందమామ అంటాం, అందరికీ మేనమామే ఆయన. చంద్రుడు ఆహ్లాదకరుడు, పరమ సంతోషాన్ని ఇస్తాడు. రెండవది సముద్రం. సముద్రం చూడండి మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుంటుందో. అలలు వస్తూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి, విసుగే అనిపించదు అక్కడ కూర్చుంటే, సముద్ర పొడ్డున కూర్చుంటే. ఇక మూడవది ఏంటి? ఏనుగు. ఏనుగు చూస్తే చాలండి మనకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఈ పెద్ద పెద్ద గుళ్ళలో, తమిళనాడులో ఎక్కువగాను ఏనుగులు ఉంటూ ఉంటాయి ఆ గుళ్ళలో. అక్కడికి వెళితే అరటిపండు పెడితే తల మీద ఆశీర్వదించినట్టు పెట్టడం, ఆ పక్కనున్న మావిటి అతనికి ఒకరు రూ. 5 ఎంతో ఇస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ పిల్లలందరూ కూడా వెళ్ళి నాకు నాకు అని ఆ తల్లిదండ్రులను డబ్బులు తీసేసుకుని చక్కగా తల మీద ఆ ఏనుగు తొండాన్ని పెట్టించుకుంటూ ఉంటారు. అందుకే పిల్లలతో సహా అందరూ ఇష్టపడే దేవతా స్వరూపాలు 2 ఉన్నాయి. అవి ఒకటి గణపతి, 2 హనుమ. మనకు విఘ్నాలు తీయడానికి ఈశ్వరుడు తన కుమారుడికి అటువంటి మంగళప్రదమైన ఏనుగుతల పెట్టాడు. ఏనుగుతల కనబడితే అది మంగళప్రదం అండి. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే. కలలో ఏనుగు కనబడడం పరమ శుభప్రదమైన స్వప్నం. కాబట్టి ఏనుగు తల కలిగిన వినాయకుడిని పూజ చేయడం ఎంతో మంగళప్రదం. గణపతి స్వరూపంలో అన్నిటికన్నా చిత్రమైనది ఏమిటో తెలుసా అండి? ఎలుక. గణపతికి వాహనం ఎలుక. గణపతి శరీరం ఎంత పెద్దదండి, కానీ వాహనం చూస్తే చిన్న ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. అది మనతో పాటే ఉంటుంది, మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బతుకు అంతే కదండి. ఈశ్వరుడు అన్నీ ఇస్తే అవి వాడివి కాదు నావి అంటూ ఉంటాం. కాబట్టి ఒక విధంగా ఈశ్వరుడి దగ్గర నుంచి దొంగిలించేస్తున్నట్టే కదా. మనది దొంగ బతికే. కానీ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే ఆయన మనకు ఒక విధమైన దొంగ బతుకుని ఇస్తాడు. అది ఎటువంటి దొంగ బతుకు అంటే 10 మంది హృదయాలని కొల్లగట్టగలిగిన దొంగతనాన్ని పొందుతాడు. అంటే ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుణ్ణి వహించింది. ఎలుక కాదు, మనం కూడా అలా వహించడం నేర్చుకోవాలి. మనం కూడా 10 మంది ప్రేమను సంపాదించడం నేర్చుకోవాలి. దీనిని సూచించడానికే ఎలుకను ఆయన వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు ఎలా ఉంటాయండి? పెద్దవిగా ఉంటాయి. పెద్ద చెవులను చేటలతో పూలుస్తారు. అంతే కదండి. చేట లాంటి చెవులు ఉన్నాయి ఆయనకి అంటూ ఉంటారు. ఏనుగుకి కూడా చూడండి ఏ చేటలాంటి చెవులు అంటుంటారు. మరి చేటలాంటి చెవులన్నప్పుడు చేట చేసే పని ఏమిటండి? చేటలో రాళ్ళు కలిసిపోయిన బియ్యం కానీ పప్పు కానీ వేసి చెరిగితే వీటన్నిటినీ వదిలేసి అసలది ఏదైతే ఉందో ఆ పదార్థం వెనక్కి తీసుకుంటుంది, పొట్టుని ముందుకు తోసేస్తుంది. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొట్టు అనేటటువంటి పదార్థాలని, సారాన్ని తీసేసి, ఆ పొట్టు అనేటటువంటి అక్కర్లేని పదార్థాలన్నీ తీసేసి ముఖ్యమైనటువంటి వస్తువుని, దాన్ని సారం వైపుకు మనల్ని నడిపిస్తూ ఉంటాడనమాట. పరమ భక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమైన గొడ్డలితో కర్మపాసాలను తెంచి భక్తి పాసాలను వేసి తన వైపుకి లాక్కుంటూ ఉంటాడు. కాబట్టి గణపతి పూజ అంత గొప్పది. ఇంకా ఈ మహాగణపతి యొక్క విషయాలు రేపటి పారాయణంలో ఇంకొన్ని తెలుసుకుందాం. ఈరోజు తెలుసుకున్న విషయాలను బట్టి మనకి గణపతి యొక్క వాహనం ఎందుకు ఎలుక అలా అయ్యింది ఏమిటి అన్నది తెలుసుకున్నాం. కాబట్టి మనం కూడా ఇక నుంచి మన మనస్సుని మన కంట్రోల్లో ఉండేటట్టుగా చేసుకుని బుద్ధిని ఇమ్మని చెప్పి ఆ మహాగణపతిని వేడుకుందాం. ఓం నమ పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర.